బీజేపీ పార్టీ బలపరిచిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ పాలూరి కరుణ పిలుపునిచ్చారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ పాలూరి కరుణ మాట్లాడుతూ బీజేపీ పార్టీ బలపరిచిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం పట్టభద్రుల వద్దకు వెళ్లి ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పడాల శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్, జిల్లా నాయకులు దాసరి మల్లేశం, బడుగు జాంగీర్, కామిటీ కృష్ణ, పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, ప్రధాన కార్యదర్శి వడ్డెమన్ నరేందర్, కల్లెం రాజ్గౌడ్, నాయకులు ఎలగందుల రమేష్, కుడికాల మురళి, కటకం నందం, పాచికంటి సోమయ్య, పత్తి రాములు, సుంకరి సృజన్, మైదవ్ భాస్కర్, మోలిగాంటి సదానందం, సిద్ధులు, పాసికంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నన్ను నియమించారు. ఆ సందర్భంగా ఆలేరు నియోజకవర్గంలోని పట్టభద్రులందరినీ కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి నెంబర్ 1 ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులందరినీ కూడా విజ్ఞప్తి చేయడం కోసం ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన పత్రికా మిత్రులకైతే, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకైతే నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ అభ్యర్థుల్ని రీచ్ కావడానికి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మీ ద్వారా ప్రత్యేకంగా అభ్యర్థులందరినీ విజ్ఞప్తి చేయాలని నిర్ణయించుకున్నాం. అయినా కూడా అభ్యర్థులందరినీ కూడా పర్సనల్గా ఒక్కొక్కరిని కాంటాక్ట్ కావడానికి కూడా మా కార్యకర్తలు, మా నాయకత్వం, స్థానిక నాయకత్వం ప్రయత్నిస్తూ ఉంది. అయినా మీ పాత్ర మీరు నిర్వర్తించాలి. ఈ సొసైటీలో, ఈ సమాజంలో ఒక నిజాయితీని కాపాడటం కోసము, ముఖ్యంగా పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకము మేము చూస్తూ ఉన్నాము. మీ మీడియా కూడా అనేక సార్లు ప్రతిబింబించడం జరిగింది. గతంలో 10 ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించిన ఈ ప్రాంతం ఆలేరు అయితే, భువనగిరి అయితే, ఈ ప్రాంతము నల్గొండ జిల్లాలో ముఖ్యంగా ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించింది. ఆ రోజున నీళ్లు, నిధులు, నియామకాలు అన్న జరిగిన పోరాటంలో నియామకాల కోసం ఏ చర్య తీసుకొని టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేకపోయిన పార్టీ ఎమ్మెల్సీగా గెలిచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆ ఎమ్మెల్సీని కాదనుకొని ఆ ఎమ్మెల్సీని తృణీకరించి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచి ఇవాళ ఈ ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక తెచ్చిన పార్టీ, ఆ పార్టీ ఇవాళ మొన్న అసెంబ్లీలో చతికిలబడి ఇవాళ బోర్ల బొక్కల పడ్డ పార్టీ ఇవాళ మళ్ళీ ఎన్నికలకు తయారవుతుంది. మీకు ఎమ్మెల్సీ అక్కరే లేదా, మీరే కాదనుకుంటారు. మళ్ళీ ఇవాళ ఎందుకు వస్తుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పట్టభద్రులంతా మేధావులు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీకు అక్కర్లేకపోయిన ఎమ్మెల్సీ మళ్ళీ ఇవాళ ఓటు కావాలని మీరు ఎందుకు వస్తుందో చెప్పాలి. అట్లానే ఇవాళ గురించి మాకన్నా ఈ మీడియా వాళ్ళు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. తెలిస్తే చాలు వాళ్ళ నేపథ్యం ఏందో, వాళ్ళ చరిత్ర ఏందో, వాళ్ళ ఒకరికంటే ఒకరు మించిన గనుల్లాగా ఆ చరిత్ర అన్యాయంగా, దుర్మార్గంగా ఉంది. అటువంటి క్యాండిడేట్స్ వీళ్ళు గెలిపించుకోకుండా భారతీయ జనతా పార్టీ విధానాల పట్ల ఈ రోజున మీకు తెలుసు, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత పెద్ద వేవ్ వచ్చిందో ఆ వేవ్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఆ వేవ్లోనే ఈరోజు నిజంగా సరే ఇది ఎందుకు వచ్చినా కానీ ఎన్నిక ఇవాళ భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణంలో వచ్చిందని మాకైతే సంతోషం అవుతా ఉంది. ఎక్కడికి పోయినా కూడా పట్టభద్రులు బాగా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న మార్పు రావడంలో ప్రధాన పాత్ర కూడా పట్టభద్రులే వహించింది. కాబట్టి ఈ రోజున మాకు ఆ నమ్మకం ఉంది. తప్పకుండా ఈ ఎమ్మెల్సీ మేము గెలుస్తాం, ఇక్కడ జెండా ఎగిరించి చూపిస్తాం. అంతేగాక ఏ ఎన్నిక జరగని కాక మేమే గెలుస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఇప్పటి నుంచి ఏ ఎన్నిక జరగని కాక మేమే గెలుస్తామని కూడా చెప్తాం.